శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ శార్వారినామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి బుధవారం. ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈరోజు మనం పరిశీలించినట్టయితే ఏకాదశి అంటే 11/2 చంద్రుడి అధిపతి, బుధవారం బుధుడి అధిపతి, ఉత్తరాభాద్ర నక్షత్రం శని మహాదశలో మొదలవుతుంది కాబట్టి శని అధిపతి. ఈ గ్రహాల కలయికను మనం పరిశీలించినట్టయితే చంద్రుడు బుధుడు శని కలయిక. ఈ గ్రహాల కలయికలో ఎటువంటి విరోధం లేదు. అందువల్ల ఈరోజు చంద్రుడికి సంబంధించిన రంగాలనగా సముద్రయానం చేసిన వాళ్ళకి కానీ, సముద్రోత్పత్తులు క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వస్త్ర వ్యాపారులకు కానీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే బుధుడికి సంబంధించిన రంగాలనగా పాండిత్యం ధనార్జన చేసిన వాళ్ళకి, అనగా పండితులకు కానీ, లాయర్లకు కానీ, లేఖర్లకు కానీ, ఆడిటర్లకు కానీ, విలేకరులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శనికి సంబంధించిన అంకాలనగా సమస్త ఆయుర వ్యాపారంగా ఉన్నవాళ్ళకి కానీ, పాతిన వ్యాపారం చేసిన వాళ్ళకి కానీ, బంగారు వర్తకులకు కానీ, బంగారు ఆభరణాలు తయారు చేసిన వాళ్ళకి కానీ, శానిటరీ వర్తకులకు కానీ, సిమెంట్ వర్తకులకు కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు మనం సంఖ్యాశాస్త్రీత్యా పరిశీలించినట్టయితే ఈరోజు నవంబర్ 25 బుధవారం. 25 అంటే 7, రాహు అధిపతి, బుధవారం బుధుడి అధిపతి. ఈ బుధరాహుల కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా రాహుబలం ప్రబలం అవుతుంది. అందువల్ల ఈరోజు రాహువుకు సంబంధించిన రంగాలనగా జీవ సంబంధ వ్యాపారాలు చేసిన వాళ్ళకి కానీ, మత్తుపానీయాల క్రయ విక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగాను లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పంచాంగరీత్యా దుర్ముహూర్తోజ్జానం మనం పరిశీలించినట్టయితే ఈరోజు బుధవారం దుర్ముహూర్తం ఉదయం 11:24 లాగైతే 12:09 వరకు ఉంది. అలాగే వర్జ్యం ఈరోజు ఇవ్వబడలేదు. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునరసు, ఆశ్లేష, మక, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా, జ్యోతిషశాస్త్రరీత్యా బుధవారం ప్రబలంగా ఉండడం చేత, ఈరోజు బుధవారం అవడం చేత ఆ లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించిన, స్వామికి తులసిమాల సమర్పించిన సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు బుధవారం, అందువలన లేత ఆకుపచ్చ వస్త్రాలు కానీ, లేదా లేత నీలిరంగు వస్త్రాలు కానీ, లేదా దావడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి మనకు శాస్త్రీత్యా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈరోజు బుధవారం బుధబలం ప్రాబలంగా ఉంది. అందువలన బుధుడి స్వక్షేత్రాలైనటువంటి మిథున, కన్యా రాశిలో జన్మిన వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రఖ్యాతులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధుడి మిత్రక్షేత్రాలు అనేటువంటి వృషభ, కన్యా రాశిలోకి, అలాగే తులారాశిలో జన్మిన వాళ్ళకి కూడా ఈరోజు ధనాదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకి నూతన వ్యక్తుల పరిచయం కలుగుతుంది. ఆ పరిచయం ద్వారా వీళ్ళకి వ్యాపార అభివృద్ధి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధుడికి మరొక మిత్రక్షేత్రాలు అనేటువంటి మకర, కుంభరాశిలో జన్మిన వాళ్ళకి కూడా ఈరోజు ఆదాయం విశేషంగా ఉంటుంది. వీళ్ళకి ఎప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే బుధుడు శత్రుక్షేత్రాలు అనేటువంటి మీన, ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి, మేష, వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే సింహ, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా ఈరోజు ఆదాయం బాగానే ఉంటుంది. వీళ్ళకు కూడా ఇప్పటి నుంచో పెండింగ్ ఉండేటువంటి పనులన్నీ కూడా ఈరోజు పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే మరలా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి, గొల్లల మామిడేడ.